హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఎనఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు కనుక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనఫ్ ఎనఫ్ అంటే చాలినంత అని అర్థం. ఎనఫ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో సరిపోయినంత, చాలినంత అని చెప్పే సందర్భాలలో మనం ఎనఫ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇండియా హ్యాజ్ ఎనఫ్ న్యాచురల్ సోర్సెస్. భారతదేశానికి సరిపోయినంత సహజ వనరులున్నాయి. వీ హ్యావ్ ఎనఫ్ ఫండ్స్. మనకు సరిపోయినంత నిధులున్నాయి. యూ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్. మీకు సరిపోయినంత జ్ఞానం ఉంది. ఐ హ్యావ్ ఎనఫ్ మనీ. నాకు సరిపోయినంత డబ్బు ఉంది. దే హ్యావ్ ఎనఫ్ ల్యాండ్ టు బిల్డ్ ఏ ఫ్యాక్టరీ. వాళ్లకు ఫ్యాక్టరీ కట్టేంత పొలము ఉంది. ఎనఫ్ ఎనఫ్ అంటే చాలినంత అని అర్థం. ఎనఫ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో సరిపోయినంత, చాలినంత అని చెప్పే సందర్భాలలో మనం ఎనఫ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇండియా హ్యాజ్ ఎనఫ్ న్యాచురల్ సోర్సెస్. భారతదేశానికి సరిపోయినంత సహజ వనరులున్నాయి. వీ హ్యావ్ ఎనఫ్ ఫండ్స్. మనకు సరిపోయినంత నిధులున్నాయి. యూ హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్. మీకు సరిపోయినంత జ్ఞానం ఉంది. ఐ హ్యావ్ ఎనఫ్ మనీ. నాకు సరిపోయినంత డబ్బు ఉంది. దే హ్యావ్ ఎనఫ్ ల్యాండ్ టు బిల్డ్ ఏ ఫ్యాక్టరీ. వాళ్లకు ఫ్యాక్టరీ కట్టేంత పొలము ఉంది.